ఇదేం ఉద్యోగం కాదు, వర్కింగ్ అవర్స్ పైన రాణా గారు అయితే సెన్సేషనల్ కామెంట్స్ చేశారన్నమాట. ఎందుకంటే ఈ మధ్యన చాలా మంది మేము అంతసేపు వర్క్ చేస్తాం ఇంతసేపు వర్క్ చేస్తాం అనే వాళ్ళకి ఒక స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు. ఆయన ఏమన్నారు అంటే సినిమా ఇండస్ట్రీలో మనం చూస్తూ ఉంటాము, సెలబ్రిటీస్, హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, మిగతా యాక్టర్లు అందరూ కూడా ఒక టైంకి రావాలి, ఇదే టైంకి వెళ్ళాలి, ఈ టైం వరకు మాత్రమే మేము ఉంటామని చెప్పేసి కొంతమంది డిమాండ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ మధ్యకాలంలో ఇలాంటి మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. రీసెంట్గా చూసాం దీపికా పదుకొనే గారు, మన బాలీవుడ్ హీరోయిన్, మన తెలుగులో టాలీవుడ్లో సినిమాలు చేస్తున్నప్పటికీ ఆమె వర్కింగ్ అవర్స్ కావచ్చు, ఆమె డిమాండ్ చేయడం కావచ్చు, లేకపోతే రెమ్యునరేషన్ విషయంలో కావచ్చు, నాకు ఖచ్చితంగా ఈ యొక్క ఫెసిలిటీస్ కావాలి, ఖచ్చితంగా ఈ యొక్క అవర్స్ మాత్రమే చేస్తాను అని చెప్పడం ఎవరికి కూడా నచ్చలేదు. సో ఆ కారణంగా స్పిరిట్ సినిమా నుంచి కూడా సందీప్ రెడ్డి వంగ గారు తప్పించడం జరిగింది. ఇంకా వేరే 2-3 సినిమాల నుంచి కూడా తప్పించారనే విధంగా కూడా మనకి న్యూస్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే మన టాలీవుడ్ హీరో రాణా దగ్గుబాటి గారు కూడా ఈ యొక్క వర్కింగ్ అవర్స్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఎట్లా అంటే ఈ యొక్క యాక్టింగ్ ఫీల్డ్ అనేది ఇదేమి ఉద్యోగం కాదు, పలానా టైంకే రావాలి, పలానా టైంకే వెళ్ళాలి, ఈ అవర్స్ మాత్రమే వర్క్ చేయాలని చెప్పడంలో అస్సలు అర్థమే లేదు అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇది ఒక కళ, మనము యాక్టింగ్ అనేది ఎప్పుడూ కూడా నేర్చుకుంటూనే ఉంటాము. మన జీవితాంతం కూడా ఎంత గొప్ప గొప్ప సినిమాలు చేసినా, ఎంత గొప్ప యాక్టింగ్ కనబచ్చినా కూడా నేర్చుకోవాల్సింది ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. రోజు ఏదో ఒక కొద్దిదాన్ని నేర్చుకుంటూనే ఉంటాము. సో ఇలాంటి ఒక యాక్టింగ్ ఫీల్ అనేది మనకున్నటువంటి కళ, అద్భుతమైనటువంటి కళ. దీన్ని ఇది పలానా వర్కింగ్ అవర్స్లోనే చేయాలి, ఈ అవర్స్ చేస్తేనే అద్భుతంగా వస్తుంది ఆ సన్నివేశం, ఇప్పుడు ఉంటేనే అన్ని సన్నివేశం అద్భుతంగా వస్తుంది అనడంలో అస్సలు కరెక్ట్ కాదు. ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి నటన అనుభవం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ అనుభవం పట్ల వాళ్ళు అద్భుతంగా చేస్తుండొచ్చు. అనుభవం లేని వాళ్ళు 2-3 టేకులు తీసుకుంటుండొచ్చు. సో ఈ విధంగా మీరు ఏదో ఉద్యోగం చేసినట్టు ఇదేం పెద్ద ప్రాజెక్టు కాదు. మనకు సినిమా అనేది ఒక అద్భుతమైనటువంటి కళల ప్రపంచం. ఈ ప్రపంచంలో మనము డైలీ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి, ఆ ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి తప్ప ఏదో మేము ఇది ఐటీ కంపెనీస్లో జాబ్ చేస్తున్నట్టు, ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నట్టు పలానా టైంకే రావాలి, ఇదే చేయాలి, అప్పుడే చేయాలి, ఈ విధంగా చెప్పడం కరెక్ట్ కాదనే విధంగా ఆయన మాట్లాడారు. సో మరి ఆయనకు తోడు దుల్కర్ సల్మాన్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అటు తమిళ సైడ్ కావచ్చు, ఆయన చేసే సినిమాలు అన్నింటిలో కూడా అటువైపు ఇంకా ఈ విధంగా దీనికి భిన్నంగా ఉంటుంది. 2 ఆదివారాలు సెలవులు కూడా ఇస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మహానటి సినిమా చేస్తున్నప్పుడు కూడా 6 గంటలకే నేను కొన్ని సందర్భాల్లో ఇంటికి వెళ్ళిపోయేవాడిని అని చెప్పేసి కూడా ఆయన కూడా ఈ యొక్క వర్కింగ్ అవర్స్ గురించి మాట్లాడడం జరిగింది. సో చూస్తూ ఉంటే ఈ యొక్క తెలుగు సినిమా ఇండస్ట్రీలో వర్కింగ్ అవర్స్ గురించి పెద్ద ఒక చర్చనే నడిచే విధంగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు, ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది 24 అవర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది, ఇంకొంతమంది 2 గంటలే చేస్తారు, ఇంకొంతమంది 6 గంటలు మాత్రమే చేస్తారు. అంటే వాళ్ళ క్యారెక్టర్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని బట్టి కూడా వాళ్ళ వర్కింగ్ అవర్స్ అనేవి ఉంటాయి. కానీ ఎంత క్యారెక్టర్ ఉన్నా, చిన్న క్యారెక్టర్ కానీ పెద్ద క్యారెక్టర్ కానీ, హీరో కానీ హీరోయిన్ కానీ పలానా టైంకే రావాలి, పలానా 8 గంటలే చేయాలనడంలో కరెక్ట్ కాదు, ఇందులో అసలు అర్థమే లేదు అనే విధంగా రాణా గారు కావచ్చు అండ్ దుల్కర్ గారు కావచ్చు మాట్లాడడం జరిగింది. మరి దీనికి సినిమా పెద్దలు ఏమైనా రియాక్ట్ అవుతారా చూడాలి.